గైస్ మీకు ఈ వీడియోలో 12 మోడల్ బోర్డ్ అనేది ఎలా ఫిట్ చేయాలి, ఎలా కలెక్షన్ ఇవ్వాలి, ఫ్యాన్ రెగ్యులేటర్ కలెక్షన్ ఎక్కడ ఇవ్వాలి, న్యూట్రల్ ఎక్కడ ఇవ్వాలి, ఫేస్ ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేర్చుకునే వాళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ట్రిక్కులు చాలా ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఇక్కడ ఫ్యాన్కి మనకి 2 వైర్లు ఉంటాయి కదా, ఫ్యాన్ రెగ్యులేటర్కి 2 వైర్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్విచ్కి ఒకటి పైన ఇచ్చుకోవాలి, ఇంకొక వైర్ ఉంటుంది కదా మనకు ఫ్యాన్ది ఆఫ్ ఉంటుంది కదా, దానికి ఇన్సులేషన్ తీసి టేప్ అనేది కొట్టుకోవాలి. ఇది ఫ్యాన్ పాయింట్ అనేది అయిపోయింది. ఇక్కడ పై భాగంలోనేమో లైట్ పాయింట్లు కానీ మన ట్యూబ్ లైట్ పాయింట్లు కానీ అలాంటివి పై భాగంలో ఇచ్చుకోవాలి. ఈ కింది భాగంలో మొత్తం ఉంది కదా 1 2 3 ఇక్కడ 4 5 6 7 ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ నేను రెడ్ వైర్తోనైతే అన్నిటికీ లూబ్ అనేది చేశాను. ఇట్లా డైరెక్ట్ స్లీవ్ తీస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అందుకన్నట్టు ఇలా సపరేట్ అయితే ఇలా జాయింట్ అనేది వేసేసి లూబింగ్ అనేది చేసిన నేను. మీరు కూడా ఇలానే చేసుకోండి, ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 6 amps స్విచ్. ఇక్కడ 6 amps స్విచ్ అనేది మనకు ఏసీ కానీ గీజర్ కానీ మనం ఉపయోగించుకుంటాము. ఈ 6 amps స్విచ్కి అనేది 2 వైర్లు వచ్చాయి కదా, ఈ 2 వైర్లు అనేటివి ఒక వైర్ అనేది ఇక్కడ పై భాగాన్ని ఇచ్చుకోవాలి. ఈ 2వ వైర్ అనేది మనం న్యూట్రల్కి అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లైట్ అనేది కనిపిస్తుంది కదా, లైట్ అనేది వెలగడానికి ఒకటి ఫేస్కి ఒకటి న్యూట్రల్కి అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది. ఇండికేటర్ స్విచ్ అని దాన్ని అంటారు. పై భాగంలోనేమో మన ఏసీ కంట్రోల్ ఉంటుంది కదా, ఏసీ కంట్రోల్ ఇచ్చుకోవాలి. కింది భాగానేమో ఏసీ ఫేస్ ఉంటుంది కదా, ఏసీ ఫేస్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏసీ ఆన్ అవుతుంది. ఇది న్యూట్రల్కి ఇస్తాం కాబట్టి లైట్ అనేది వెలుగుతుంది. ఏసీ కంట్రోల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలామందికి డౌట్ ఉండొచ్చు, అన్న ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 దేనికి ఇచ్చుకోవాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఎన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎన్ అనే ఆప్షన్ దగ్గర న్యూట్రల్ అనేది ఇచ్చుకోవాలి. ఎల్ అనే ఆప్షన్ దగ్గర ఇప్పుడు నేను చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వైర్ అనేది నేను లూబ్ అనేది చేసిన. ఎందుకంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు సాకెట్లోకి పవర్ వస్తుంది, దాన్నే స్విచ్ కంట్రోల్ అంటారు. ఎన్ అనే ప్లేస్లో న్యూట్రల్ ఇచ్చుకోవాలి. ఈ మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్లో ఈ అనే ఉంటుంది. ఈ లేకుండా మీరు మిడిల్లో ఎక్కడున్నా ఇక్కడైతే ఎర్తింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇది ఎర్తింగ్ పాయింట్. ఎల్ అనేది ఏమో స్విచ్ కంట్రోల్ పాయింట్, ఎన్ అనేది న్యూట్రల్ పాయింట్. ఈ సాకెట్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, చెప్తాను మళ్ళీ. ఓకేనా, వీడియో నచ్చితే జర ఫాలో అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.